ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏరికోరి మీరే తెచ్చుకున్న ప్రభుత్వాన్ని. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కావట్లేదు. ఆ లోపలనే మీరు ధర్నాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నారు. సో ఏం జరుగుతాంది ఇక్కడ? ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినా కానీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని 6 గ్యారెంటీలు చూసుకున్నా కానీ ఒక్క గ్యారెంటీ అనేటువంటిది కూడా అమలు కాలేదు. అదే సేమ్ మా యూత్ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చారు, అది కూడా సేమ్ గంగపాలు చేసిరు. ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇలువ ఉంది అనుకున్నాం, వాళ్ళు కూడా సేమ్. అదే సేమ్ రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు, రాహుల్ గాంధీ గారు కూడా సేమ్. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం పాదయాత్ర చేసి సామాజిక అంటే సోషల్ జస్టిస్ అనేటువంటి విషయం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. బీహార్లలో మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మీరు అండగున్నారు, కానీ తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మీరెందుకు అండగుండరు అని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తస్మాత్ జాగ్రత్త, ఎప్పుడైనా కానీ మీరు అశోక్ నగర్కి వస్తే ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారి యొక్క భాషల్లో చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదే భాషను మేము సౌమ్యంగా వినయంగా వినమ్రంగా మేము చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మీ పాయింట్లో తొండలిడుస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని పండబెట్టి తొక్కి మీ నరాలు అన్ని పేగులన్నీ తీసి మెళ్ళేసుకొని తిరుగుతాం. రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మిమ్మల్ని తొక్కి నరాలు తీస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది మీ భాష, ఇది మా భాష కాదు.